జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపిస్తూ దాయాది దేశంపై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు పాక్పై 7 చర్యలు తీసుకుంది. దాడికి సంబంధించిన సరిహద్దు సంబంధాలను చర్చించిన తర్వాత భారత ప్రభుత్వం బుధవారం 5 చర్యలు తీసుకోగా గురువారం మరో 2 చర్యలు తీసుకుంది. తాజాగా ఈ అంశంపై గురువారం సాయంత్రం పాకిస్తాన్ కు భారత ప్రభుత్వం అధికారికంగా లేఖను పంపింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని, అలాగే దీని వెనుక ఉన్న కారణాలలో ముఖ్యమైనది నిరంతరం ఉగ్రవాదం ముప్పును పేర్కొంది. ఈ మేరకు భారత జలవనరుల మంత్రిత్వ శాఖ పాక్ జలవనరుల కార్యదర్శి సయీద్ అలీ ముర్జాకు లేఖ రాసింది. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్ పై భారత్ తీసుకున్న 7 కఠిన చర్యలు ఏంటంటే, మొదటిది 1960 నాటి నుంచి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తక్షణమే రద్దు చేసింది. పాకిస్తాన్ విశ్వసనీయంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును ఆపే వరకు ఇది కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. రెండవది, అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ బుధవారం మూసివేయబడింది. ఎండార్స్మెంట్లతో దాటిన వ్యక్తులు మే 1కి ముందు ఆ మార్గం ద్వారా తిరిగి రావడానికి అనుమతి ఉంది. మూడవది, సార్క్ వీసా మినహాయింపు పథకం నిలిపివేసింది. ఈ వీసాల కింద పాకిస్తానీయులు భారత్ లో ప్రయాణించడానికి ప్రభుత్వం ఇకపై అనుమతించదు. పాకిస్తాన్ జాతీయులకు గతంలో జారీ చేసిన ఎస్వీఎస్ వీసాలు రద్దు చేశారు. అలాగే ఎస్వీఎస్ వీసాలు కలిగిన పాకిస్తానీయులను 48 గంటల్లోగా భారత్ ను విడిచి వెళ్లాలని ఆదేశించడం జరిగింది. నాలుగవది, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లోని రక్షణ, సైనిక, నావిక, వైమానిక సలహాదారులుగా పర్సన నాన్ గ్రాట్ గా ప్రకటించారు. దేశం విడిచి వెళ్లడానికి 1 వారం సమయం ఇచ్చారు. ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ నుంచి తన రక్షణ సిబ్బందిని ఉపసంహరించుకుంటామని భారత్ ప్రకటించింది. ఐదవది, మే 1 నాటికి మరిన్ని తగ్గింపుల ద్వారా హై కమిషన్ల మొత్తం సంఖ్యను ప్రస్తుతం ఉన్న 55 నుంచి 30కి తగ్గిస్తామని భారత్ తెలిపింది. ఆరవది, పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. పాకిస్తాన్ జాతీయులందరూ ఏప్రిల్ 27 లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే వైద్య వీసాలపై ఉన్నవారు ఏప్రిల్ 29 వరకు ఉండొచ్చు. ఇక లాస్ట్ 7వది, పంజాబ్ లోని అట్టారి, ఉస్సేనివాలా, సద్గిలలో జరిగిన రీట్రీట్ వేడుకలో ఉత్సవాల ప్రదర్శనను తగ్గించాలని సరిహద్దు భద్రతా దళం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్ గార్డ్ కమాండర్, అతని పాకిస్తాన్ గార్డ్ కమాండర్ మధ్య లాంఛనప్రాయ కరచాలాన్ని నిలిపివేసింది. వేడుక సమయంలో గేట్లు మూసివేయబడతాయి. ఈ చర్య సరిహద్దు శత్రుత్వాలపై భారత్ తీవ్రమైన ఆందోళనను తెలియజేస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపిస్తూ దాయాది దేశంపై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు పాక్పై 7 చర్యలు తీసుకుంది. దాడికి సంబంధించిన సరిహద్దు సంబంధాలను చర్చించిన తర్వాత భారత ప్రభుత్వం బుధవారం 5 చర్యలు తీసుకోగా గురువారం మరో 2 చర్యలు తీసుకుంది. తాజాగా ఈ అంశంపై గురువారం సాయంత్రం పాకిస్తాన్ కు భారత ప్రభుత్వం అధికారికంగా లేఖను పంపింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని, అలాగే దీని వెనుక ఉన్న కారణాలలో ముఖ్యమైనది నిరంతరం ఉగ్రవాదం ముప్పును పేర్కొంది. ఈ మేరకు భారత జలవనరుల మంత్రిత్వ శాఖ పాక్ జలవనరుల కార్యదర్శి సయీద్ అలీ ముర్జాకు లేఖ రాసింది. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్ పై భారత్ తీసుకున్న 7 కఠిన చర్యలు ఏంటంటే, మొదటిది 1960 నాటి నుంచి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తక్షణమే రద్దు చేసింది. పాకిస్తాన్ విశ్వసనీయంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును ఆపే వరకు ఇది కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. రెండవది, అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ బుధవారం మూసివేయబడింది. ఎండార్స్మెంట్లతో దాటిన వ్యక్తులు మే 1కి ముందు ఆ మార్గం ద్వారా తిరిగి రావడానికి అనుమతి ఉంది. మూడవది, సార్క్ వీసా మినహాయింపు పథకం నిలిపివేసింది. ఈ వీసాల కింద పాకిస్తానీయులు భారత్ లో ప్రయాణించడానికి ప్రభుత్వం ఇకపై అనుమతించదు. పాకిస్తాన్ జాతీయులకు గతంలో జారీ చేసిన ఎస్వీఎస్ వీసాలు రద్దు చేశారు. అలాగే ఎస్వీఎస్ వీసాలు కలిగిన పాకిస్తానీయులను 48 గంటల్లోగా భారత్ ను విడిచి వెళ్లాలని ఆదేశించడం జరిగింది. నాలుగవది, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లోని రక్షణ, సైనిక, నావిక, వైమానిక సలహాదారులుగా పర్సన నాన్ గ్రాట్ గా ప్రకటించారు. దేశం విడిచి వెళ్లడానికి 1 వారం సమయం ఇచ్చారు. ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ నుంచి తన రక్షణ సిబ్బందిని ఉపసంహరించుకుంటామని భారత్ ప్రకటించింది. ఐదవది, మే 1 నాటికి మరిన్ని తగ్గింపుల ద్వారా హై కమిషన్ల మొత్తం సంఖ్యను ప్రస్తుతం ఉన్న 55 నుంచి 30కి తగ్గిస్తామని భారత్ తెలిపింది.
ఆరవది, పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. పాకిస్తాన్ జాతీయులందరూ ఏప్రిల్ 27 లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే వైద్య వీసాలపై ఉన్నవారు ఏప్రిల్ 29 వరకు ఉండొచ్చు. ఇక లాస్ట్ 7వది, పంజాబ్ లోని అట్టారి, ఉస్సేనివాలా, సద్గిలలో జరిగిన రీట్రీట్ వేడుకలో ఉత్సవాల ప్రదర్శనను తగ్గించాలని సరిహద్దు భద్రతా దళం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్ గార్డ్ కమాండర్, అతని పాకిస్తాన్ గార్డ్ కమాండర్ మధ్య లాంఛనప్రాయ కరచాలాన్ని నిలిపివేసింది. వేడుక సమయంలో గేట్లు మూసివేయబడతాయి. ఈ చర్య సరిహద్దు శత్రుత్వాలపై భారత్ తీవ్రమైన ఆందోళనను తెలియజేస్తోంది.